బీజేపీ టికెట్ ఆశించి భంగపడ్డ బీజేపీ నాయకురాలు తులా ఉమా ఇవాళ బీఆర్ఎస్ గూటికి చేరనున్నారు. మధ్యాహ్నం బీఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఇవాళ 12 గంటలకు ప్రగతి భవన్ లో కేసీఆర్ సమక్షంలో సొంత గూటికి తులా ఉమా వెళ్లనున్నారు. అయితే ఉమను పరామర్శించి గత 2 రోజులుగా తమ పార్టీలోకి రావాలంటూ కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు సంప్రదింపులు జరిపారు. దీంతో ఎట్టకేలకు బీఆర్ఎస్ లోకి వెళ్లేందుకు తులా ఉమా నిర్ణయించుకున్నారు. 20 మంది నాయకులతో తులా ఉమా బీఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధమైంది. రైట్కి ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం రిపోర్టర్ ఫణిరాజ్ అందిస్తారు. ఫణిరాజ్ చెప్పండి, నిన్నటి వరకు బీఆర్ఎస్ లో చేరుతున్నట్టు వస్తున్న వార్తల్ని ఆవిడ ఖండించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు మళ్ళీ బీఆర్ఎస్ లో చేరుతున్నట్టు అధికారికంగా ప్రకటించినట్టుగా తెలుస్తోంది. రైట్, బీఆర్ఎస్ నుంచి తులా ఉమకు వచ్చిన హామీలేంటి? మహాలక్ష్మి ఈరోజు 12 గంటలకు ప్రగతి భవన్ లో కేసీఆర్ సమక్షంలో తన సొంత పార్టీ అంటే మొదటి నుండి కూడా టీఆర్ఎస్ పార్టీలో చాలా యాక్టివ్ గా ఉంది. తులా ఉమా ఒక కార్యకర్తగా, ఒక ఉద్యమకారినిగా తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసింది. ఈ రోజున తను తిరిగి తన సొంత గుడికి వెళ్తోంది. మధ్యలో బీజేపీలో చేరి అందులో కొనసాగినప్పటికీ కూడా తనకి ఎమ్మెల్యే టికెట్ నిరాకరించడం, అది కూడా అవమానకరంగా భావించినటువంటి తులా ఉమా ఈ రోజున తిరిగి సొంత పార్టీలోకి వెళ్ళిపోతుంది. తనతో పాటు దాదాపు 20 మంది నాయకులు, వేములవాడ నియోజకవర్గం చెందినటువంటి 20 మంది నాయకులు తనతో పాటు ఇందులోకి వెళ్ళనున్నారు. అయితే తను ఏ రోజైతే టికెట్ కి సంబంధించి తీవ్ర వ్యాఖ్యలు చేసిందో, ఎవరైనా బీజేపీ నేతలు తనని సంప్రదిస్తే చెప్పుతో కొడతానంటూ చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఆ తరువాత తను ఈ నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం తీసుకుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుండి కూడా తనకు ఆఫర్ వచ్చింది. ఇక్కడ నియోజకవర్గానికి చెందినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ తన వద్దకు స్వయంగా వెళ్లి మరి తనని చేరమని అడిగారు. అంతేకాకుండా జాతీయ స్థాయి నాయకులు ఏఐసీసీ తరఫున కూడా వచ్చి అడగడం జరిగింది. కానీ వారిని కొంతవరకు వారితో కూడా ఇటువంటి పరిస్థితి నెలకొంటుందని తులా ఉమా భావించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ రెండు పార్టీలకు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వీటి అధిష్టానం ఢిల్లీలో ఉంటుంది. అదే తనకు మొదటి నుండి కలిసి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే తను ఉద్యమకారులని విషయాన్ని గుర్తించే సీఎం కేసీఆర్ అప్పట్లో తనని కరీంనగర్ జడ్పీ చైర్మన్ గా ఎంపిక చేశారు. అంతేకాకుండా తనకు స్థానికంగా మంచి పట్టుంది. మరోవైపు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీని ఓడించాలంటే ఖచ్చితంగా ఈ బీఆర్ఎస్ లోకి వెళ్లాలనే ఒక ఆలోచనతో తను ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి అనుగుణంగానే ఇక్కడ ప్రభుత్వం అయినటువంటి వినోద్ రావు, మాజీ ఎంపీ, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ రావు వెంటనే రంగంలోకి దిగి తనని కలవడం జరిగింది. తనని సంప్రదించి ఈ పార్టీలో చేరమని కోరారు. మొత్తానికి దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. తను కొద్దిసేపటి క్రితమే బీజేపీ నేత కిషన్ రెడ్డికి లేఖ రాశారు. తాను ఈ పార్టీలో ఇమ్మడలేనని, దానికి గల కారణాన్ని కూడా చాలా స్పష్టంగా పేర్కొన్నారు. నిజానికి ఎవరైనా నేత పార్టీని వీడి వెళ్తే చాలా సింపుల్ గా వ్యక్తిగత కారణాలతో పెడతారు. కానీ తను రాష్ట్ర లేఖలో మాత్రం పూర్తి వివరంగా తను ఏ రకంగా సఫర్ అయిందనే విషయాన్ని పూర్తిగా డీటెయిల్ గా అందులో పేర్కొంటూ మరి తులా ఉమా ఇక్కడ స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే తులా ఉమాకి కొంత సింపతి పెరిగింది. ఎందుకంటే తను ఏ రకంగా కష్టపడుతుంది పార్టీకి, అలాగే ఎంత సింపుల్ గా ఉంటుంది, అలాగే తను చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, తాను ఒక బీసీ మహిళను కాబట్టి తనని దూరం పెట్టారనే ఒక వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అది కొంతవరకు ప్రజల్లో కూడా తన పట్ల సానుభూతి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ వేగంగా పావులు కలిపి ఈ రోజున తనని తిరిగి తన సొంత గూటికి వచ్చేలా చేయగలిగింది మహాలక్ష్మి. రైట్, థ్యాంక్ యూ నవీన్.
శనివారం ఆదివారం కూడా అసలు ఏ వారం ఏ రోజు పనేది ఈ జాబ్ చేస్తున్న ఉద్యోగస్తులకి స్కూల్ పిల్లలకి తెలుస్తుంది. స్టడీకి వస్తారు కదా. శనివారం ఆదివారం కూడా అసలు ఏ వారం ఏ రోజు పనేది ఈ జాబ్ చేస్తున్న ఉద్యోగస్తులకి స్కూల్ పిల్లలకి